ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ పాఠశాలలో ఒక పండగ వాతావరణం కనపడుతుంది. ఈ రోజున మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఉన్న మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అలాగే మీరు పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు పిల్లలకు సంబంధించి కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమన్నా డెవలప్మెంట్ కనపడుతుందంట? 2.0 మెగా పేరెంట్స్ టీచర్స్ యొక్క మెగా సమ్మేళనాన్ని ఉద్దేశించినటువంటి ప్రోగ్రామ్ ప్రకారం మేము తెలియజేసే విషయాలు ఏంటంటే, వీళ్ళకి ఇచ్చేటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే సర్వతోముఖాభివృద్ధితో ఉన్నటువంటి వారి యొక్క అభివృద్ధి కార్డుని ఇస్తూ వాటిలో అనేక మన యొక్క విద్యా విషయాలే కాకుండా సాంస్కృతిక విషయాలు, క్రీడా విషయాలు, ఆరోగ్య విషయాలు అవన్నీ మెన్షన్ చేసి తల్లిదండ్రుల నుంచి వారికి కావాల్సినటువంటి అవసరతలు, వారికి ఉన్నటువంటి బాగోగులు, వారికి ఉన్నటువంటి లాభ నష్టాలను మనము రిసీవ్ చేసుకోవటం ఒకటి. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్టు వారికి మొత్తం టోటల్గా పంపిణీ చేయడం ఒకటి. అదే కాకుండా సన్నబియ్యం డొక్క సీతమ్మ గారు ఇచ్చినటువంటి సన్నబియ్యం పంపిణీతో పాటు వారికి ఇవ్వవలసినటువంటి ప్రోటీన్ ఫుడ్ ఏదైతే ఎగ్, చిక్కీ మరియు ఇతర ఫుడ్ మన ప్రాంతీయ వాతావరణంతో కూడినటువంటి ఫుడ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒకటి. అది కాకుండా ఎండిఎంలో కూడా హైజీనిక్ గాను ప్లస్ వారికి కావలసినటువంటి జావా మరియు జాగ్రత్తతో కూడుకున్నటువంటి ఒక ఏర్పాటు చేయడం ఒకటి. అదేవిధంగా ముఖ్యంగా తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రాం ఈసారి ఏ యొక్క పారామీటర్స్ లేకుండా వారికి ఏ రకమైన అటెండెన్స్, ఏ రకమైనటువంటి ఇది లేకుండా జస్ట్ అడ్మిట్ అయ్యి ఇద్దరున్న, ముగ్గురున్న, నలుగురున్న, ఐదుగురున్న ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయలు వారికి వేయటము, 2,000 రూపాయలు ఆయాను మరియు వాచ్మెన్ మరియు స్కానింగ్ డిపార్ట్మెంట్స్కి జీతాలు ఇచ్చేటువంటి విధానంతో 15,000 డిజైన్ చేసి మెయిన్ 4 విషయాలను ఫోకస్ చేసి అదే విధంగా తల్లిదండ్రులు చైతన్యవంతం చేసి విద్యార్థులుగా ముందుకు తీసుకువెళ్ళి వారి వ్యాపారం అవనివ్వండి, విద్యార్థులు అవనివ్వండి, ఒక కుటుంబంలో ఒక ఖచ్చితంగా ఒక సభ్యుడు ఉద్యోగం ఉండాలనేటువంటి నేతృత్వంతో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు మంచి దృఢ సంకల్పంతో ఉండవే కాకుండా సాంకేతికమైన పరమైనటువంటి విద్యను, సున్నిత విద్య అయినటువంటి సాఫ్ట్వేర్ను పిల్లలకు అందించేటువంటి దిశగా ముందుకు సాగేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. పూర్వానికి ఇప్పటికీ కూడా 70% తీసుకుంటున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం 90% తీసుకుంటూ, అదేవిధంగా పిల్లలు మంచి యొక్క నమ్మకం కావాలని ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉండేటువంటి యూనిఫామ్ని మనకు కూడా తీసుకొచ్చి వాళ్ళలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి విద్యాశాఖ నడుక బిగించినటువంటి తరుణం. ప్రధాన ఉపాధ్యాయుడిగా ఇప్పుడు ఉన్నటువంటి మార్పులు మీరు చెప్పిన అన్ని రకాల మార్పుల్ని ఒక ప్రభుత్వంలోంచి వస్తున్నాయి అంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాలి. అలాగే ప్రతి విద్యార్థికి ఆర్థిక భారం పడకూడదు, అలాగే ఆకలికి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం కానివ్వండి, లేకపోతే మీరన్నట్టు తల్లికి వందనంతో ఆర్థిక భరోసా కల్పించే ఇలాంటి విధానాల వల్ల పేరెంట్స్ ఒక కొద్దిగా వాళ్ళ ఆనందం కానీ సంతోషం కానీ మీతో పంచుకుంటున్నారు. ఖచ్చితంగా సార్, తల్లిదండ్రులు మాతో షేర్ చేసుకున్నారు. ఈ యొక్క తల్లికి వందనం 13,000 అనేటువంటిది తీసుకోవడంతో పాటుగా ఒక్కరు ఇద్దరు అనేది కాకుండా నలుగురు కూడా పడి మాకు ఎంతో ఆర్థిక సహాయం చేశారండి. ఇది వాళ్ళ పేరుని ఉంచుతాం, మీరు చెప్పినట్టుగా మేము దుర్వినియోగం చేయమన్నారండి. ఒకళ్ళిద్దరు ఏదో ఒకటి మనకు తెలియదు కానీ మన పేపర్లో వచ్చేది ఖచ్చితంగా వాళ్ళకే డిపాజిట్ చేసి వారికి విద్యాపరమైన అవసరాలకి వాడాలని చెప్పాం. ఆడపిల్లకైతే భవిష్యత్తులో తన యొక్క కట్న కానుకలు ఇచ్చేటువంటి విధానాల్లో పసుపు కుంకుమ కింద ఇమ్మని చెప్పడం మేము సజెస్ట్ చేసామండి. వాళ్ళలో కాంతి కనపడడం నేను చూశాను. అదే విధంగా ఇప్పుడు వచ్చిన యూనిఫామ్ బయట ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయిలో ఉండడం వల్ల వాళ్ళ పిల్లల్లో కూడా ఒక రకమైన వెలుగు కనిపించిందని. చివరిగా మీరు అన్నట్టుగా సార్, ఈ రోజున విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తూ విద్యా వ్యవస్థకు సంబంధించి అంటే కార్పొరేట్ కళాశాల కానీ కార్పొరేట్ ధీటుగా మీరు గత సంవత్సరం సాధించిన ఫలితాలు కానివ్వండి, 10th క్లాస్ లో 550 పైబడి మార్కులు కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో కొన్నిట్లో వచ్చినాయి. దానికి తగ్గ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఎలా ఉన్నాయి, అట్లాగే పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అవుతున్న విధానం ఎలా ఉంది సార్ యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్ గా? మనకి ఇచ్చినటువంటి పుస్తకాలు కానివ్వండి ఇవి కూడా భారం తగ్గించి వారు ఏం చేశారంటే సిలబస్ని ఒక ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో, ప్రిపరేటరీ ఓరియంటెడ్లో వాళ్ళే ఇచ్చేయటము, తర్వాత బరువు తగ్గించడానికి NSPS విడగొట్టకుండా, అలాగే సోషల్లో 4 కాంపోనెంట్స్ ఒకటిగాను, అలాగే లాంగ్వేజెస్ ఒక పుస్తకంగాను తయారు చేసి వారికి కావాల్సినటువంటి
మొత్తం రిజల్ట్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేటరీ వారు బిహైండ్ ఇచ్చేసి వెంటనే నవంబర్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి డిసెంబర్ 1 నుంచి మార్చి 21 వరకు రివిజన్ ఓరియంటేషన్ జరిపించాలనేటువంటిది, అలాగే అనేక రకాలైనటువంటి వినూత్న మార్పులు తీసుకొస్తూ పిల్లల్లో చైతన్యవంతమైనటువంటి 550 అలాగే ట్రిపుల్ సీట్లు, NMMS మెరిట్ స్కాలర్షిప్లు, అలాగే రాష్ట్ర స్థాయిలో వారికి ఇవ్వవలసినటువంటి ఆటల పోటీలకు సంబంధించినటువంటి శాప్ నుంచి ఇవ్వాల్సిన ఎలకేషన్ ఇస్తూ అన్ని రకాలుగా కూడా విద్యాపరమైనటువంటి అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి అని మరి ప్రపంచ స్థాయిలో ఈ దేశం 2035కి అగ్రగామి దేశంగా నిలబడాలంటే అట్టడుగున్నటువంటి BPL పిల్లలు మరి వారి ప్రగతి అన్ని స్థాయిల్లో ఉండాలనేటువంటి మరి ఉన్నతమైన ఆశయంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉందని మనం తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.